Next problem, show that the square of the length of subtangent యొక్క స్క్వేర్ at any point on the curve varies అంటే మారుతుంది, varies అంటే మారడం with the length of subnormal at the point. So square of the length of subtangent యొక్క స్క్వేర్ అనేది లెంత్ ఆఫ్ సబ్నార్మల్తో పాటు మారుతుంది అంటే వ్యారీస్ అంటే మనం డైరెక్ట్ ప్రపోర్షనల్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద గివెన్ కర్వ్ by square is equal to x plus a whole cube. Differentiate with respect to x. సో b అనేది కాన్స్టెంట్ పక్కన పెట్టేద్దాం. డెరివేటివ్ ఆఫ్ y square is 2y ఇంటూ డెరివేటివ్ ఆఫ్ y డాష్. సో y స్క్వేర్ డెరివేటివ్ అంటే ముందు y స్క్వేర్ చేస్తే 2y వస్తుంది, మళ్ళీ మనం yని x పరంగా డెరివేటివ్ చేస్తే y డాష్. ఇక్కడ x ప్లస్ ఏ హోల్ క్యూబ్. సో పవర్ ఉంది కాబట్టి పవర్ ముందు రాసుకొని పవర్లో ఒకటి డిక్రీజ్ చేసుకోవాలి. ఓకే, డెరివేటివ్ ఆఫ్ x పవర్ n ఇంటూ x పవర్ n మైనస్ 1 పవర్ ముందుకు వస్తుంది, పవర్లో ఒకటి డిక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఈ బేస్ x కాదు కాబట్టి దీన్ని మళ్ళీ డెరివేటివ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ x ప్లస్ ఏ నాట్ x. ఓకే, సో ఇక్కడ x అని చేస్తే 1, ఏని చేస్తే 0. సో ఫైనల్లీ y డాష్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ బై 2by. ఇది రైట్ సైడ్ వస్తే డినామినేటర్కి వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ y డాష్. ఓకే, కంటిన్యూషన్. సో మనకి y డాష్ వచ్చేసింది. నౌ స్క్వేర్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ సబ్టాంజెంట్ LST లెంత్ ఆఫ్ సబ్టాంజెంట్ దీని యొక్క స్క్వేర్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ సబ్టాంజెంట్, అలానే లెంత్ ఆఫ్ సబ్నార్మల్. సో స్క్వేర్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ సబ్టాంజెంట్ అనేది వ్యారీస్ విత్ లెంత్ ఆఫ్ సబ్నార్మల్. ఇది దీనితోటి మారుతుంది అంటే ఈ రెండు డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటాయని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఈ రెండు డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటాయని ప్రూవ్ చేయాలంటే ఈ రెండింటికి రేషియో మనం తీసుకున్నట్లయితే ఆ రేషియో అనేది కాన్స్టాంట్గా వస్తే దెన్ ద ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, సో ఈ రెండు ఒకదానికొకటి మారుతూ ఉంటాయి. ఓకే, సో డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటాయని మనం ప్రూవ్ చేయాలంటే ఈ రేషియో అనేది మనకి కాన్స్టాంట్గా రావాలి. సో అందుకోసం మనం డైరెక్ట్గా రేషియో తీసుకుందాం. లెంత్ ఆఫ్ సబ్టాంజెంట్ హోల్ స్క్వేర్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ సబ్టాంజెంట్ బై లెంత్ ఆఫ్ సబ్నార్మల్. సో మరి లెంత్ ఆఫ్ సబ్టాంజెంట్ యొక్క ఫార్ములా మనం చూస్తున్నట్లయితే y డాష్. ఓకే, దానికి స్క్వేర్ బై లెంత్ ఆఫ్ సబ్నార్మల్ అంటే y ఇంటూ y డాష్. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఈ విధంగా వస్తుంది. y స్క్వేర్, ఈ y డాష్ స్క్వేర్, ఇది y డాష్ స్క్వేర్, అది క్రిందకు వచ్చి y డాష్ స్క్వేర్ ఇంటూ y డాష్ క్యూబ్. ఇక్కడ ఒక y ఉంది, సో ఒక y అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు వచ్చేసరికి y డాష్ క్యూబ్. ఓకే, సో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈక్వేషన్ 1 దగ్గర నుండి అది అలానే ఉంటుంది ఈక్వేషన్. సో y డాష్ నుండి దీని ఈక్వేషన్ 2 అనుకున్నట్లయితే సో ఇక్కడ నుండి మనం y డాష్ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో మనకు కావాల్సింది y డాష్ క్యూబ్. ఇక్కడేమో మనకు y డాష్ ఉంది అంటే దీన్ని క్యూబ్ చేసి మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మరి దీన్ని క్యూబ్ చేస్తే ఏమొస్తుంది అని మనం చూద్దాం ఒకసారి. సో y డాష్ వాల్యూ వచ్చేసి 3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ బై 2by. ఓకే, సో ఇదంతా కూడా y డాష్కి క్యూబ్ ఉంది. సో మనం క్యూబ్ చేసుకోవాలి. లెట్ us see కంటిన్యూషన్. సో దీన్ని మనం క్యూబ్ చేసుకుందాం. y దట్ ఈజ్ ఈక్వల్ టు y బై హోల్ బై 3 క్యూబ్ 27 ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్. సో పవర్స్ రెండు మల్టిప్లై చేసుకుంటాం. 27 ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ 6 హోల్ బై 2by హోల్ క్యూబ్. 2 క్యూబ్ అంటే 8 వస్తుంది, b క్యూబ్ y క్యూబ్ 8b క్యూబ్ y క్యూబ్.
సో ఈ వై క్యూబ్ అనేది మనకి న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది బికాస్ దిస్ ఈజ్ ద మేజర్ ఫ్రాక్షన్. సో వై క్యూబ్ అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే వై పవర్ 4, ఓకే, వై ఇంటూ వై క్యూబ్ వై పవర్ 4. 8b క్యూబ్ కూడా మనం న్యూమరేటర్ తీసుకుందాం. 8b క్యూబ్ వై పవర్ 4/27 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ 6. ఓకే, సో మనం ఈక్వేషన్ 1 దగ్గర నుండి మనం వై పవర్ 4 వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే, సిన్స్ మనకి ఇచ్చినటువంటిది by² ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ హోల్ క్యూబ్. సో దీని నుండి మనకి y² ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ హోల్ క్యూబ్ బై బి. అదే వై పవర్ 4 కావాలంటే దీన్ని మళ్ళీ మనం ఇంకొకసారి స్క్వేర్ చేసుకోవాలి. దెన్ ఇట్ బికమ్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ 6 బై b². ఓకే, సో వై పవర్ 4 ప్లస్లో ఈ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 8b క్యూబ్ వై పవర్ 4 మీన్స్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ 6. ఇది క్రిందకు వచ్చేస్తుంది. సో b² క్రింద ఆల్రెడీ 27 ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ 6. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. ఒక b² కూడా క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ వచ్చేసి 8b/27. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ లెంత్ ఆఫ్ సబ్టాంజెంట్ హోల్ స్క్వేర్ బై లెంత్ ఆఫ్ సబ్నార్మల్. సో ఇది ఒక కాన్స్టెంట్. ఇందులో ఎక్స్ కానీ వై కానీ ఎటువంటి వేరియబుల్ లేదు కాబట్టి సో ఇది ఒక కాన్స్టాంట్గా మనం తీసుకుంటాం. సో ఈ యొక్క రేషియో కాన్స్టాంట్గా వచ్చింది అంటే దేర్ఫోర్ లెంత్ ఆఫ్ సబ్టాంజెంట్ హోల్ స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ సబ్నార్మల్. ఈ విధంగా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. దట్ మీన్స్ స్క్వేర్ ఆఫ్ లెంత్ ఆఫ్ సబ్టాంజెంట్ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ సబ్నార్మల్. అంటే ఇది దీంతో పాటు మారుతుంది. ఇది ఇంక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్ అవుతుంది, ఇది డిక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైరెక్ట్ ప్రపోర్షనల్. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్.